ప్రియులారా, ఈరోజు మన పాఠం ఎక్కడ చెప్పారు? మనుష్యుల నడవడిక ఎలా ఉంది? మనుష్యుల నడవడిక ఎలా ఉంది? ఉదాహరణ ఆలోచిస్తే తాబేలు నడవడిక ఎలా ఉంటుంది? తాబేలు కుందేలు కథ విన్నాం కదా. తాబేలు నడవడిక ఎలా ఉంటుంది? మెల్లగా నడుస్తుంది, మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు కదులుతుంది. ఇంకా ఆలోచిస్తే కంగారు ఉంది. కంగారు నడుస్తుందా? కంగారు ఎగురుతుంది, వేగవంతంగా ఎగురుతూ ముందుకు ప్రయాణిస్తుంది. మరి ఏ రోజైనా కంగారు నడవడం చూసారా? లేదు. కంగారు ఎగరటమే, కదిలిందంటే ఎగురుతూనే ప్రయాణిస్తుంది ఎక్కడికైనా. అంటే కంగారులో ఉన్న తత్వం, దాని నడవడిక ఏంటి? ఎగరటం. తాబేలులో ఉన్న తత్వం మెల్లగా నడవటం. చిరుతపులి వేగంగా పరిగెడుతుంది. ఏ రోజైనా చిరుతపులి మెల్లగా నడవటం చూసారా? మెల్లగా నడవదు. చిరుతపులిలో ఉన్న తత్వమే వేగంగా పరిగెట్టే తత్వం. ఇలాగా జంతువులలో వాటి తత్వాలంటూ కొన్ని ఉంటాయి. పీతల గురించి మనం ఆలోచిస్తే పీతలు తిన్నగా నడవు, పక్క పక్కకే నడుస్తూ ఉంటాయి. కదిలిందంటే పక్క పక్కకే, తిన్నగా నడవదు. అంటే పీతలో ఉన్న నడవడిక, దానిలో ఉన్న తత్వం పక్కకే కదలటం, ముందుకి వెనక్కి జరగటం లేదు. ముందుకి వెనక్కి నడవాలంటే అది తిరిగి దాని షేపు, డైరెక్షన్ మార్చుకొని అప్పుడు కదులుతుంది. అంటే దాని కాళ్ళతో పక్కకి నడుస్తుంది. పీత ఎటైనా నడుస్తుంది, దాని కాళ్ళతోనే నడుస్తుంది. అంటే పీతలో ఉన్న తత్వం ఇది. అంటే ప్రతి జంతువులో వాటి నడవడికలు ఉన్నాయి. మరి మనుషుల నడవడిక ఎలా ఉంది అని ఆలోచిస్తే, ఉదాహరణ ఆలోచిస్తే, మళ్ళీ స్కూల్లో టీచర్ మాస్టర్ నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోరా అంటాడు. మాస్టర్ ఏమంటాడు? నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోరా అంటే అర్థం ఏంటి? నడుచుకోవడం అంటే వాటిని పాటించడం, నడుచుకోవడం, పాటించడం, నడుచుకోవడం. కొంతమంది భావాలను వేరువేరుగా అర్థం చేసుకుంటారు. నడుచుకోవడం అంటే నడవటం ఏమనుకుంటారు. నడవటం ఎలా అవుతుంది? నడుచుకోవడం అంటే చెప్పింది చేయటం, నడుచుకోవటం చెప్పినట్లుగా. ఒకసారి మనం కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలో ఎలా నడవాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు రోగును నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుడు చెప్పింది ఏంటి? నా మాటలు నీ హృదయంలో ఉండాలి. అది ఎప్పుడెప్పుడు ఉండాలి అంటే చదవండి మళ్ళీ. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వాళ్ళని నేర్పించి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నేర్పించిన తర్వాత వదిలేదు, వాళ్ళు మర్చిపోతారేమో. నీ ఎంటను కూర్చుండనప్పుడు, రోగం నడిచినప్పుడు, వండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. సోదరుగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అంటే వాటినే నేర్పించు. వాటిని నేర్పిస్తే వాడి నడవడిక మారుతుంది. ఇందులో నడవగలడు, వీటి ప్రకారంగా వాడు చేయగలడు అని దేవుడు ఆజ్ఞించాడు. మనుషుల నడవడిక ఉందా ఈనాడు? మనుషుల నడవడిక ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు మనిషి. తన ప్రాణం అంటే విలువ లేదు, లెక్క లేదు. సిగరెట్ కాలుస్తున్నాడు, మందు కొడుతున్నాడు. ఇవన్నీ మనిషిని రక్షించేవా అంటే ధూమపానం
భారీ మూల్యం. ధూమపానం రక్షించదు, చంపేస్తుంది, ఊపిరితిత్తులని చెడగొడుతుంది. అంటున్నాం కదండి టీవీలో. చెప్తున్నా మనిషి మారాడండి, లేదు ప్రాణం అంటే ఎక్కడ భయం? భయం లేదు. తాగుతున్నప్పుడు బానే, సిగరెట్ కాలుస్తున్నప్పుడు స్టైల్గా కాలుస్తున్నప్పుడు బానే ఆనందంగా ఉంది. కానీ రోగం వచ్చిన తర్వాత నేను ఏమైపోతాను, నా సంగతి ఏంటి డాక్టర్ గారు? అప్పుడెందుకు భయం కలిగింది? ముందే భయం కలిగి జాగ్రత్తగా ఉండొచ్చుగా. ఒకవేళ ముందే నువ్వు జాగ్రత్తగా ఉంటే, భయం కలిగి దాన్ని పాటిస్తే, జాగ్రత్తగా ఉంటే, తాగిన వాడికి సిగరెట్ కాల్చిన వాడికి రోగం వచ్చినా రాలే. కానీ భయం లేకుండా, లెక్క లేకుండా దేహానికి సిగరెట్ కానీ మందు కానీ అలవాటు చేసి వాడుతున్నాడు. దానివల్ల ఊపిరితిత్తులు పోతున్నాయి, శ్వాసకోశాలు పీల్చుకోవడానికి అవ్వట్లేదు. అందుకనే పిల్లరా, దేహం విలువైనది. ఈ దేహాన్ని కాపాడాలంటే మనం భయం ఉండాలి. మనకి దేవుడు అంటే భయం ఉండాలి. ఇప్పుడు చదవండి, అదే ద్వితీయోపదేశకాండం 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి మీ ఇంట కూర్చుంటున్నప్పుడు, రోగం నడిచినప్పుడు, వండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, వాటిని అభ్యసింపజేయవలను. స్కూల్లో టీచర్ పరీక్షించింది అనుకోండి, వాటిని మనం ఒకసారి చదివితే మన బుర్రలో వెళ్ళిపోద్దా? ఒకసారి రాసేస్తే బుర్రలో వెళ్ళిపోద్దా? దాన్ని రిపీటింగ్ చేసుకుంటూ చదివితే అప్పుడు బుర్రలోకి ఎక్కుతుంది. ఆ బుర్రలోకి ఎక్కింది పరీక్షని చూడకుండా నీట్గా రాయగలం. ఎలా రాసామంటే నేర్చుకున్నాం కనుక వచ్చింది. అలాగే దేవుని మాటలు కూడా, దేవుని వాక్యం, ఈ దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన చెప్పిన మాట నీ హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట సమయం పాడకుండా, నువ్వు సమయం వ్యర్థం కాకుండా నువ్వు నేర్చుకోవాలి. త్రోవ నడిచినప్పుడు, కొనుక్కున్నప్పుడు వాటి గురించి ఆలోచించాలి. మనిషి ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదు. అందుకనే నీకు ప్రమాదం రాకుండా ఉండాలనే కీర్తన 128:1 యెహోవా త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ధన్యత నీకు. దాని వలన నీకు నష్టం లేదు, లాభం తప్ప. దేవుని త్రోవలోనే మనం నడవాలి. నడవకపోతే ఏం జరుగుతుంది అని మనం పరిశీలించగలిగితే, యెషయా 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనసు మోసపోయినది, తప్పుదారిని వారిని తీసుకొని పోవచ్చున్నది. నువ్వు తప్పుదారిని వెళ్ళిపోతున్నావంటే నాశనానికి వెళ్ళిపోతున్నావు అని అర్థం, చెడిపోతున్నావు అని అర్థం, పాడైపోతున్నావు అని అర్థం. తప్పుదారిని నిన్ను తీసుకెళ్ళిపోతుంది, నీ హృదయం మోసపోతుంది. అందుకనే వారు అబద్ధములు కల్పించేవారు అని యోబు గారు అన్నారు. అబద్ధాలను మనం నమ్మకూడదు. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే ఇదే మనల్ని రక్షిస్తుంది. దీని బాటలోనే మనం నడవాలి. మనల్ని రక్షించేది కనుక ఇందులోనే మనం నడవాలి. అందుకే నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు మా టీచరు మనిషి గురించి ఒక పొడుపు కథ చెప్పారు. అదేంటంటే, ఉదయం 4 కాళ్ళతో నడుస్తుంది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడుస్తుంది, సాయంత్రం 3 కాళ్ళతో నడుస్తుంది. ఏంటి అర్థం? ఎవరు చెప్పారా అని టీచర్ అడిగితే ఎవరో చెప్పలేకపోయాం. అప్పుడు మళ్ళీ టీచరే చెప్పారు, ఏమని? మనిషేరా, ఉదయం అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లవాడిగా 4 కాళ్ళతో నడుస్తాడు. నిలబడలేదు కదా, కాళ్ళలో సత్తు ఉంటుంది కదా, బలం ఉంటుంది కదా, అందుకనే 4 కాళ్ళతో నడుస్తాడు. పెద్ద అయిన తర్వాత 2 కాళ్ళతో నడుస్తాడు. ముసలాడు అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళలో సత్తు ఉండదు, బలం పోద్ది కనుక కర్ర పట్టుకొని నడుస్తాడు. చూడండి, ఆ పొడుపు కథలో ఉన్న అర్థం ఏంటంటే, అంటే కాలం మారిపోతుంది, మనిషి నడవడికలు మారిపోతుంది. ఈ నడక గురించి దేవుడు చెప్పాడా? ఈ నడక గురించి చెప్పలేదు, నీ ప్రవర్తన గురించి చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు చదవండి, కీర్తన ముగించేస్తాను.
128వ అధ్యాయం మొదటి వచనం. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు త్రోవల యందు నడుచు వారందరూ నాకు ధన్యులు. మాస్టర్ అంటున్నాడు ఏమని? నేను చెప్పినట్టు నడుచుకోరా అంటే నేను చెప్పినట్టు నువ్వు విను. అదే దేవుడు అంటున్నాడు అండి. అదే దేవుడు చెప్తున్నాడు, నా త్రోవలో ఎవరైతే నడుస్తారో వాళ్ళే రక్షింపబడతారు, వాళ్ళకి నిత్య జీవం, వాళ్ళే ధన్యులు. కనుక ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ బాటలో, ఈ మార్గంలో మనం నడిచి తప్పుదారిన పోకుండా, అది మాయలో చిక్కుపోయి తప్పుదారిని నడవకుండా దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనం చదివి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞలలో మన నడవడిక స్థిరంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.